with Jory Krabs. సో ఈ రోజు మనం గెలవాలంటే సాధించాలంటే మనందరికీ ఒక ఫోర్స్ ఆ ఫోర్సే మన సప్లిమెంట్స్ ఎస్ఆర్ఓ. సో మీ అందరికీ తెలుసు. బట్ ఒకసారి నేను రెగ్యులర్గా మీటింగ్ చేస్తున్నాను, ఏం చేస్తాను అని చేస్తున్నాను, చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏదో ప్రమోషన్ కాదు, కొత్త వాళ్ళు పాత అందరూ కూడా చూడండి. ఈ రోజు భారతదేశంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది మన శరీరంలో 70% క్యాన్సర్ సెల్స్ ఉన్నాయంట. ఏమున్నాయి? క్యాన్సర్ సెల్స్ ఉన్నాయంట. సెల్స్ ఉంటే బాగలేదండి. మన ఇంట్లో కరెక్ట్ ఏమి ఇబ్బంది లేదు. కరెక్ట్ వైపు కట్ చేసి 2 రోజులు పెట్టుకొని స్విచ్ అయితే పోతాం. అలాగే మన శరీరంలో సెల్స్ ఉంటే ప్రాబ్లం లేదు, సెల్స్ పెరిగితే ప్రాబ్లం. సెల్స్ పెరగాలంటే ఏం చేయాలంటే ఎసిడిక్ నేచర్ కావాలి. ఏం కావాలా? ఎసిడిక్ నేచర్ ఉంటే ఏమవుతుందంటే సెల్ పెరుగుతుంది. మనుషులు బతకాలంటే ఆక్సిజన్ కావాలి, చెట్లు బతకాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి. అలాగే ఆ సెల్ పెరగాలంటే ఎసిడిక్ నేచర్ కావాలి. ఎసిడిక్ నేచర్ ఫ్రీగా దొరుకుతుంది. దేని ద్వారా? గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా. కెమికల్స్. ఒకప్పుడు ఆకలి దొరికేది. ఎందుకంటే ఆడవాళ్ళు అడిగితే చెప్పేవారు, మీ అమ్మమ్మ తాత అడిగితే చెప్పేవారు, మట్టి కుండలో వాడేవారు. చెరువు దగ్గర వెళ్ళేవారు. ఆ చెరువు దగ్గర అక్కడి నుంచి పంటల్లో వచ్చేది. దానివల్ల ఏమైందంటే ఆ నీరు ఆకలిగా మారింది. ఎప్పుడైతే మనం ఆకలిని తీసుకుంటామో మన శరీరంలోకి, మన శరీరంలో క్యాన్సర్ చనిపోతుంది. మీరు చూడండి, క్రికెట్ ప్లేయర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ వాళ్ళు వాడి నీళ్ళు సీసం ఉంటుంది. ఒకసారి గూగుల్ చెక్ చేయండి. చిన్న నీళ్ళు సీసం 36,000. ఎంత? మరి మనోడు ఏమనుకుంటాం? 30,000 ఉంటే 2 నెలలు మా జీవితం వెళ్ళిపోతారంటాం. కానీ అలాంటి వాళ్ళు మనం తాగలేమండి. ఇక్కడ మనకి అమెరికాలో భూతాలు లేపించి ఎక్స్ట్రాక్ట్ చేయమంటే దీన్ని CMD అంటారు, కాన్సన్ట్రేటెడ్ మినరల్ రాక్స్. ఇది వాడుకుంటే ఏమవుతుందంటే వాటర్లో 7 చుక్కలు తీసుకోవడం ద్వారా మన శరీరంలోకి మినరల్స్ యాడ్ అవుతాయి. దాంతో పాటు మనకి నీళ్ళు ఏమంటారంటే యాక్టివ్ వాటర్ అంటాం. ఏమంటారు? ఒక వ్యక్తి యాక్టివ్ ఎనర్జీ రాత్రి నేను జర్నీ చేసుకుని వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 పోయింది. మళ్ళీ పడుకున్నాను 4 o'clock మళ్ళీ నా జ్యూసెస్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మా టీం కోసం మైండ్ సెట్ ప్రోగ్రామ్ చేస్తాం. సో అది మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. అంటే గంట పడుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను నిద్రపోవడం మాట్లాడుతున్నాను, యాక్టివ్ మాట్లాడుతున్నాను. సో ఇది ఏమవుతుందంటే 63 మినరల్స్ మనకు కావాల్సి వస్తే 84 మినరల్స్ వస్తుంది. ఎన్ని మినరల్స్ వస్తుంది? 84 మినరల్స్. సో ఇది కావాలంటే ఏం చేయాలంటే రోజు మనం ఇలాంటి వాటర్ బాటిల్ లేదు, లీటర్ బాటిల్లో 3 వాటర్ బాటిల్ తాగాలి. ఒక బాటిల్లో 7 చుక్కలు. 1, 2, 3, 4, 5, 6, 7. ఎస్. సో దీంతో పాటు సప్లిమెంట్స్. సో CMD వేసాము. దాంతో పాటు సప్లిమెంట్స్ కూడా మనం వాడాలి. వేసాను. ఉంటాయి. చాలా సప్లిమెంట్స్ ఉన్నాయండి. ప్రెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ చూడండి సార్ ఎన్ని మిగులుతున్నారు. ఒకసారి వీడియో తీసుకుంటాం. సో నరేంద్ర మోడీ గారు ఈ రోజు చూడొచ్చు. నరేంద్ర మోడీ గారు వయసు 75 years. ఆయన సుగమంగా స్పీడ్గా కనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన వీడియో చెక్ చేయొచ్చు. ఆయన రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేది C-Vectran. సో ఇది వాడుకుంటే మనకి మల్టీవిటమిన్స్, సో యాక్టివ్ ఎనర్జీగా ఉండవచ్చు. అదే రకంగా మన ఆంధ్ర సీఎం ఎవరైనా CBN చంద్రబాబు నాయుడు గారు, ఆయన వయసు కూడా 16 కదా. సో ఆయన కూడా కన్జ్యూమ్ చేసేది జ్ఞానోడర్మ. పూర్వకాలం వాడేవారు, ప్రతి పూర్వంలో కనీసం వాడేవారు జ్ఞానోడర్మ. మన శరీరంలో విషయాలు కానీ అన్వాంటెడ్ రిమూవ్ చేస్తుంది. అదే రకంగా సమ్మర్లో చాలా మంది కొబ్బరి బొండం యూజ్ చేస్తారు బాడీ కూలింగ్ కోసం. ఇది కలబంద తయారు చేస్తుంది. దీనేమన్నా అలోవెరా. దీన్ని వాడడం గ్యాస్ట్రిక్ అల్సర్, కిడ్నీ స్టోన్స్ పనిచేస్తుంది. అదే రకంగా లేడీస్ లో మనకి ఇచ్చే చాలా మంది ఇంబ్యాలెన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే రకంగా సైంటిస్ట్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ అందరూ అది స్టైల్ అయినా. సో ఇది కూడా మనం వాడుకోవడం ద్వారా మన బాడీకి బ్లడ్, ఎస్పెషల్లీ ఎక్కువ మందికి బ్లడ్ కౌంట్ తక్కువ ఉంటుంది, హెమోగ్లోబిన్. సో హెమోగ్లోబిన్ కంటెంట్ పెంచుతుంది. అదే రకంగా మీకు చెప్పాను రెసిపోకే పొల్యూషన్ బాగా పెరిగింది, ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది. దానికోసం రెసిపోకే. అదే రకంగా మనం చూస్తే ఫ్లాక్సీడ్, అది మధ్యకాలంలో హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా మంది చనిపోతున్నారు రసాయనం. సో ఇది వాడుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు.
6, 7. కొంతమంది డౌట్ ఏమొస్తుందంటే అన్ని ఒకసారి వేశారు కదా, లోపల ఏమైనా అయిపోతే సార్ మా సేవకులు కానీ మన నిలువలు కానీ ఇమ్యూనిటీ పవర్స్ టాబ్లెట్స్ లాస్ట్ ఏమడుతుంది సార్ ఐస్ క్రీమ్ కూడా ఒకటే బాగుంది కదా అంటాం. నిజాను అవును కదా, వీధి మాది ఒకటే నిజాను. మరి అన్నిటికన్నా ఏమైందా ఏం అవ్వలే. ఇది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 10వ తరగతి పరీక్ష రాసిన వ్యక్తి చక్కగా నీట్గా చదువుకుంటే ఆయనకి సపోర్ట్మెంట్ అవసరం లేదు. నిజాను, సపోర్ట్మెంట్ ఎగ్జామ్ అవసరం లేదు. అదే ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి? సపోర్ట్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఇది కూడా ఏంటంటే మనం తీసుకునే భోజనంలో పౌష్టిక విలువలు ఉంటే మనకి సపోర్ట్మెంట్ అవసరం లేదు. కానీ మనం తినే ఏదైతే ఆహారంలో, తాగే నీరులో, పీల్చే గాలంలో అన్ని కూడా కలుషితం అయిపోయి కాబట్టి ఇది సప్లిమెంట్స్. ఇవేంటివి? సప్లిమెంట్స్. ఎలాగైతే చికెన్, మటన్, చేపలు, గుడ్లు తీసుకుంటామో అదే రకంగా ఇది తీసుకుంటే మన శరీరానికి పోషకాలు వస్తాయి. రంజిత్ ఈ రోజు తీసుకుంటే జస్ట్ 14 లక్షలు. నా డ్రీమ్ ఏంటి? నెలకి 1 CR తీసుకోవాలి. ఎంత తీసుకోవాలా? 1 కోటి రూపాయలు తీసుకోవాలి. మరి 1 కోటి రూపాయలు తీసుకోవాలంటే మీరు యాక్టివ్ ఉన్నారా అవుతారు? ఉంటామంటే సప్లిమెంట్స్ వాడాలి అవుతారు. మరి మీరు కూడా యాక్టివ్ ఉండాలి అవుతారు, ఎనర్జీ ఉండాలి అవుతారు. మరి మీరు కూడా ఏం చేయాలా? సప్లిమెంట్స్ లేదంటే భగవంతుడికి నాకు మంచి అటాచ్మెంట్ ఉంది, నేను ఫాస్ట్ కావాలంటే మరి అవ్వదు, తీసుకో. ఓకేనా? గుడ్ మార్నింగ్. ఎస్. సో గుడ్ మార్నింగ్. నా రిక్వెస్ట్ అండి, భారతదేశంలో మన ఇండియాలో ఒకప్పుడు చెప్పేవాళ్ళు 100 years పైన బతికేవారు. బట్ ఈ రోజు WHO మార్క్స్ చెప్తున్నాయి ఇప్పుడు పుట్టబోయే పిల్లలు అంటే ఇప్పుడు ఈ 2026 లో పుట్టబోయే పిల్లలు అంట మహా అయితే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎక్కువ బ్రతకంట. నిజానం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామండి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జస్ట్ 37 years 37 సంవత్సరాల వ్యక్తి జిమ్ లో కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తూ ఆయన కాళ్ళకు కూర్చుంటూ హార్ట్ స్ట్రోక్ చేసిపోయాడు. నిజానం. రాజ్ కుమార్ కొడుకు ఫుల్ ఫిట్ బాడీ. ఆయన వెనకాల ఆయన హెల్త్ గురించి చెక్ చేసే వ్యక్తులు 12 మంది ఉన్నారండి. 12 మంది హెల్త్ గురించి చెక్ చేసేవారంటే మీకు నాకు చెక్ చేసేవారు ఎంత ఉన్నారు? ఎవరు చెక్ చేస్తారు? 0. గుడ్ మార్నింగ్. సో దయచేసి అర్థం చేసుకోండి, సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నాం. నిజాము. ఇప్పుడు నేను మొత్తం వాటివన్నీ కలిపితే మహా అయితే 1600-1800 అవుతాయి. మరి 1600-1800 రూపాయలు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయా లేవా? నిజాము. మరి వాడుకోవచ్చా లేదా? గుడ్ మార్నింగ్. ఎస్. ఇప్పుడు సప్లిమెంట్స్ వాడిన తర్వాత మనం ఏం పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఏం పని చేస్తే డబ్బులు వస్తాయి. బిజినెస్ ప్లాన్ ఉంది. బిజినెస్ ప్లాన్ కన్నా ముందు మనం ఏం చేయాలా? ఎస్. So 6 things you must sacrifice to become a successful network marketer. దయచేసి ఇంగ్లీష్ లో ప్రొనౌన్సియేషన్ తప్పకుండా 10th క్లాస్ కదా, ఇప్పుడే కొద్ది నేర్చుకుంటున్నాను నైట్ స్కూల్కి వెళ్ళి. సో ప్రొనౌన్సియేషన్ తిట్టుకోవద్దు. సరేనా? గుడ్ మార్నింగ్. ఎస్. ఫస్ట్ ఏంటంటే కంఫర్ట్. చాలా మంది ఏం చేస్తారంటే నాకు వచ్చే ఈ 10,000 20,000 చేయడం చాలు అనుకుంటారు. ఈ రోజు ఎక్కడ మనం ఫెయిల్ అవుతామంటే దయచేసి లీడర్స్ తప్పుగా తీసుకోదండి. ఈ రోజు మనకుంటే 10,000 20,000 30 చేయడం పర్వాలేదు, కానీ రేపు పొద్దునది చాలా కష్టాలు తీసుకొస్తుంది. నిజాను. అది ఎక్కడో ఇజ్రాయెల్లో యుద్ధం అవుతుంది, మన భారతదేశంలో గ్యాస్ రేట్లు బ్లాక్ అవడం ఏంటి, రేట్లు పెరగడం ఏంటి. ఈరోజు పాకిస్తాన్ లో పెట్రోల్ 570 రూపాయలకి లేదు. నిజాను. అది రేపు మనకు వస్తే మన పరిస్థితి ఏంటి? మనకు వచ్చే జీతం 20,000, ఖర్చు 50,000. ఏం చేస్తాం? మన పిల్లలు ఎక్కడికి వెళ్తాం? రంజిత్ కూడా కంపెనీలో పనిచేసినప్పుడు ఈ ఒక్క పాయింట్ నాకు పని చేసిందండి. ఎందుకు నేను రాత్రిలో పని చేయకూడదు? నిజాను. రోజు గంట ఎక్స్ట్రా పని చేస్తే తప్పే ఉందా? నీటి రక్షణ తప్పుందా? కారు తప్పుందా? ఫార్మర్ తప్పుందా? 1 గంట పెంచుకోండి. రోజు 1 గంట నేను వెస్టేజ్ కోసం పెడతానని పెట్టుకోండి. అంతే తప్ప అలా గంట మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చిరంజీవి గ్రేట్, పవన్ కళ్యాణ్ గ్రేట్, మా జగన్రామ చంద్రబాబు ప్లీజ్ వాళ్ళందరూ గ్రేట్. బట్ మీ ఇంటికి గ్రేట్ అవ్వాలంటే నువ్వు డిసైడ్ అవ్వాలా? నిజాను. మీ ఇంటికి హీరో నువ్వే. ఆ పవన్ కళ్యాణ్ హీరో కాదు, మహేష్ బాబు హీరో కాదు, జగన్ హీరో కాదు, చంద్రబాబు హీరో కాదు. నిజాను. మన ఇంటికి మన హీరో అవుదాం వద్దాం. దానికి 1 గంట తీయగలమా తీయలేమా? 1 గంట అండి. ఆ గంటలో ఏమైపోతారు? ఏమీ లేదండి. బయటికి రండి. అక్క నాకు 5,000 వస్తుంది, చెల్లి 5,000 వస్తుంది, తమ్ముడు 5,000 వస్తుంది. 4 మాట కాబట్టి ఆ గంటలో 10 మంది కలిపి
కోటీశ్వరులు మీరే. ఎసాను కొడక ఎన్ని చేశాడు అవన్నీ ఫస్ట్ థింగ్. సెకండ్ ఫ్రీడమ్. చాలా మంది అంటారు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ తెలుసా, ఆయా బిజీ. అరే మీరు బిజీ అంటే కనీసం మీ అకౌంట్ లో 100 కోట్లు రాసుకుంటారా? నిజమా? ముఖేష్ అంబానీ ఇండివిజువల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఇంటర్వ్యూ అడుగుతారు, సార్ మీకు కొత్త కంపెనీ వచ్చిందంటే అది మీరు చేస్తారంటే కొత్త కంపెనీ కాదు, 3-4 కంపెనీలు ఉన్నాయి, బికాజ్ ఐ ఫ్రీ అంటాడు. అరే అన్ని కోట్ల వ్యక్తి ఇంకొక 4 కంపెనీలు కూడా నేను టేకప్ చేస్తాను. ఆల్రెడీ ఆయన చేసిన ముఖేష్ అంబానీ చేసిన కంపెనీలు ఇప్పటి వరకు 216 కంపెనీలు. అది కాకుండా ఇంకొక 4 కంపెనీలు చేయడానికి ఆయన ఫ్రీ అంటాడు. మనం మాత్రం 60-20 కదండి. తప్పు అనుకోదండి, మీరందరూ మా చెల్లెలు అక్కలు అమ్మలు తమ్ముళ్ళు దయచేసి తప్పు అనుకోవద్దు. ఒక 20,000 వచ్చేసరికి నా దగ్గర టైమే లేదు. అరే నువ్వు ఎవరు చీట్ చేస్తావు, నీ పిల్లలు చీట్ చేస్తావు, నీ ఆవిడ చీట్ చేస్తావు, నీ భర్త చీట్ చేస్తావు. ఎసానో ప్లీజ్ డోంట్ చీట్. ఎవరికి మోసం చేయాలనుకుంటున్నావు కానీ నీకు నువ్వే మోసం చేసుకున్నావు. ఎసానో ఈ రోజు మా టీంలో పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ చేస్తాడు, ఎస్సీ చేస్తాడు, సిఐ చేస్తాడు, టీచర్స్ చేస్తాం, ఎంఆర్ఓ చేస్తాం, పెద్ద పెద్ద ఆఫీసర్ చేస్తాం. ఈవెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయనగరం చర్చలు తప్పాడు, ఆయన కూడా టీం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేస్తారండి. చాలా మంది డబ్బులు అనుకుంటారు, వాళ్ళ డబ్బులతో పర్లేదని పేరు 10 మంది ఖర్చారు. ఒక ఎంపీ ఎంతమంది ఉద్యోగాలు వేస్తారు? రంజిత్ వెస్టేజ్ స్టార్ట్ చేస్తే ఈ రోజు నా టీం 5 లక్షల కుటుంబాలు. ఎంతమంది? 5 లక్షల ఫ్యామిలీస్. అది మీరు కూడా డిసైడ్ అయితే చాలా మంది హెల్ప్ చేయొచ్చు కదా. సో ఇమీడియట్ గా మీరు చేసుకోవాల్సిన టైం ఏంటంటే దేవుడు ఇచ్చిన 24 గంటల్లో నేను గంటలో 2 గంటలు ఖాళీ చేసుకున్నారా లేదని మీరు డిసైడ్ అయితే డెఫినెట్ గా మీ ఇంట్లో 3 లక్షల కాలాన్ని వస్తాయి. ఎక్స్క్యూజెస్. చాలా మంది చేసే మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ రోజు ఎండ ఎలా ఉందని తెలుసా, వర్షాలు ఎలా ఉందని తెలుసా, మా ఇంట్లో మా పేరెంట్స్ బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు, మా పిల్లలకు బాగాలేదు, పక్కింటకు బాగాలేదు. దయచేసి 1 సంవత్సరం పాటు ఎటువంటి కారణం చెప్పొద్దు. సంక్రాంతి, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలాంటి చెప్పొద్దు. 1 సంవత్సరంలో ఆ కుటుంబం కోసం నేను పోరాడతానని టైం పెట్టి పోరాడండి. మీ ఇంట్లో మీకు ఏది కావాలని లభిస్తుంది. రంజిత్ కర్ల మీద కూలి పని చేసిన వ్యక్తి రెసిడెన్స్ స్టార్ట్ చేసినప్పుడు నడవడానికి కానీ సైకిల్ ఎక్కడానికి ఆటోకి ఎక్కడ డబ్బులు లేవు, నడుచుకుంది రోజు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు. ఈ రోజు చక్కగా ఫ్లైట్ తిరుగుతున్నాం అండి. ఏ ఏరియాకి ఆ ఏరియాలో స్టేషన్ దిగే కాలు పెట్టి కారు అని ఉంటుంది. ఒకప్పుడు కనీసం సైకిల్ కూడా ఆటో కూడా డబ్బులు లేదు వ్యక్తిని. ఈ రోజు ట్రైన్లో దిగడం, ఫ్లైట్ దిగడం, మన విజయవాడ అన్ని బ్యాక్ టు బ్యాక్ ఫ్లైట్ లో తిరిగి చేస్తాం. ఇందాక మేడం చెప్పారు ఎయిర్పోర్ట్ అంటే మన బస్ స్టాండ్ లా ఉంది. సో వెళ్తాం, ఫ్లైట్ ఎక్కడ మళ్ళీ వచ్చేస్తాం. సో ఎందుకంటే ఆ రోజు మేము కారణాలు చెప్పవద్దు. దయచేసి ప్లీజ్ ఈ టీం ఆ టీం చెప్పట్లేదండి. మీ అప్పుడే మీకు ఫోన్ చేయట్లేదు, భగవంతుడు మీకు ఫోన్ చేస్తున్నాడు. ఆయన జీవితాలు మార్చబట్టి మనం ఏం చెప్తాం, ఆయన బిజీ, నాకు టైం లేదు. ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్ వర్డ్స్. నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్. ఈ రోజు భారతదేశంలో ఎక్కువ శాతం మంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం కారణం ఏంటి? మొబైల్స్. నిజామా? మీ మొబైల్ మీరు పక్కన పెడితే 100% గెలుస్తారు. సో మొబైల్ ని పక్కన పెట్టారు. తర్వాత చాలా మంది ఏమంటారు సార్, వాళ్ళు చెప్తే చేస్తారు, మీరు చెప్తే చేస్తారు, వాళ్ళు వర్క్ చేస్తారు, మీరు ఎవరు అప్రోడ్ అవసరం లేదు. నిజామా? రంజిత్ లిస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఏమన్నారు, పిచ్చోడు 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 అన్నారు. ఈ రోజు అదే పిచ్చోడు వ్యక్తులు ఈ రోజు సార్ అంటున్నారు. గుడ్ మార్నింగ్. మరి ఆ రోజు పిచ్చోడు అన్నప్పుడు ఆగిపోయి ఉంటే ఈ రోజు రంజిత్ ఎవరైతే విద్యులు ఉన్నారో డౌట్ ఉంటే నా ఆధార్ కార్డు ప్యాన్ కార్డు ఇస్తే చెక్ చేసుకోండి. ఈ రోజు పర్ మంత్ కి నేను కట్టే ట్యాక్స్, నెలకి నేను కట్టే ట్యాక్స్ 1,34,000 రూపాయలు గవర్నమెంట్ కట్టాను. 1,34,000 రూపాయలు ట్యాక్స్ కట్టాను. ఈ రోజు నా అసెట్స్, ఆస్తులు విలువ 10 ఎకరాల ల్యాండ్ ఇవన్నీ కలుపుకుంటే 22 కోట్లు అండి. ఎన్ని కోట్లు? 22 కోట్లు మాత్రమే. జస్ట్ 22 crores. కలిసి రాత వర్క్ చేసే విధానము కలిసి రావాలి. దేవుడు కూడా ఇదేం మ్యాజిక్ కాదండి. ఇక్కడ ఒకటే సీక్రెట్, మనం బాగుండాలి, అతను టీంని బాగుంచాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి, పేదలకు హెల్ప్ చేయాలి, పేదలకు హెల్ప్ చేయాలి, పేదలకు హెల్ప్ చేయాలి అని పెట్టుకుంటే దేవుడు సపోర్ట్ చేస్తాడు. సమస్య ఏంటి సార్? నేనే బాగుండాలి, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి. ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోతుంటారో వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిపోతున్నారు. నిజంగా చెప్తారండి. ఏమి ఈ రోజు ఎక్కడికి వెళ్తే సినిమా షికారుకి వెళ్తే మధ్య వెళ్ళిపోతారా?
50 రూపాయలు ఎక్కడ సినిమాలో ఎండ కూడా వచ్చినప్పుడు కూర్చుంటారు. కానీ ఇక్కడ ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నాకు టైం అయిపోతుంది బస్సు వెళ్ళిపోతారు. బికాస్ వారికి స్వార్థం. ఇక్కడ ఎవరు కూర్చుంటారంటే నిస్వార్థంగా 10 మంది కోసం పని చేయాలనుకున్న మాత్రమే కూర్చుంటారు. యశానం అవునా కాదు? యశానం కారణం చెప్తున్నాను ఎప్పుడు గెలిచిన సూచన లేవండి. యశానం కారణం చెప్తే కాదు. 75 సంవత్సరాల వ్యక్తి సిపిఎం చంద్రబాబు నాయుడు గారు ఈ దయచేసి పార్టీ పరంగా మాట్లాడండి. అంత పెద్ద వ్యక్తి రాష్ట్ర ఎలక్షన్ నేను చూసాను 2 వర్షాలు తిరగలేదా ఇంట్లో కూర్చోడం. సో ఆయన ఏంటో పోలు కొడుకుని సీఎం చేయాలి ఇంకోటి చేయాలి. మన కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇప్పించాలనుకున్నప్పుడు జస్ట్ రోజు గంట తీయాలమా తీయలేమా? ఒక గంట తీయచ్చు లేదా? అంత పెద్ద 75 సంవత్సరాల వ్యక్తి 1,00,000 రూపాయల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే రోడ్ల మీద తిరుగుతుంటే మనం మన కుటుంబానికి 1,00,000 రూపాయల కోసం రోజు గంట సేపు తీయలేమా? తీయచ్చు తీయలేమా? సో ఎవరు అప్రోగ్రెస్ ఓల్డ్ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓల్డ్ హ్యాబిట్స్ అంటే ఇంతకు ముందు ఏం పని చేసాం అది చేస్తే డబ్బులు వెస్టేజ్ లో మన అప్లైన్స్ ఏం చేస్తున్నాం. అప్లైన్స్ అంటే డబ్బులు సంపాదించాం. ఇప్పుడు నేను సిలాసి ₹1,00,000 తీసుకున్నాను. ఆయన ₹1,00,000 తీసుకున్నాను. ఏం పని చేస్తానో ఆ పని చేస్తే నాకు ₹1,00,000 వస్తుంది. అంతే తప్ప ఎవరో రోడ్డు మీద ఏదో చెత్త పని చేస్తే ఆడ పని చేస్తే నాకు రావు. ఎసాను. సో ఇప్పుడు నేను ఎదగాలంటే సంపాదించే వాడు తీసుకునేది నేను తీసుకోవాలి. సో ఇది నేను చెప్పే ఈ 6 పాయింట్స్ అండి. ఈ 6 పాయింట్స్ మీరు ఫాలో చేస్తే డెఫినెట్ గా ముందుకు వెళ్తారు. ఎస్. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. అది ఏం కనిపిస్తుంది? తాబేలు. తాబేలు దాని మెంటాలిటీ ఏంటి? దాని ముందు లోపల పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. అలాగే మీరు కూడా పని చేయాలంటే చేయొచ్చు, లేదంటే చేయకపోవచ్చు. అవునా కదా? మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలంటే కలిసి రండి, కలిసి పని చేద్దాం. లేదు నాకు ఎందుకు మా చంద్రబాబు నాయుడు వ్యాక్సిన్ ఇస్తున్నాడు, తొక్కేస్తున్నాడు, తోటలు ఇస్తున్నాడు, నా జీవితం అడ్జస్ట్ అయిపోతుంది అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఎసామో గవర్నమెంట్ వస్తుంది మారిపోతుంది, మన జీవితాలు మాత్రం మారు. ఎసామో ఇక్కడ మేమందరం ఎవరు దేనికోసం అంటే పేదరికాన్ని నిర్మూలించాలి. ఈరోజు అంబేద్కర్ గారిది మరి అంబేద్కర్ జయంతి రోజు ఒక డెసిషన్ తీసుకోండి. మనం అందరం కలిపి 1,00,000 పెట్టుకోవాలా? పేదరికాన్ని నిర్మూలించాలి. ఎసామో మన లక్ష్యం పేదరికంతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా లక్ష్యం మొత్తం డైరీ మరి కలిసి వస్తారా? కర్ణాటక మొత్తం డైరీలు రాసేసారు. నేను ఫస్ట్ చెప్తాను వినండి. తర్వాత నచ్చితే పిడికి గట్టిగా బిగించి చెప్పాలి. నేను చెప్తాను. నేను జూన్ మన కంపెనీ అంబాసిడర్ ₹1,00,000 తీసుకుంటాను, 10 మందికి సహాయం చేస్తాను. ఎసామో జూన్ కల్లా నేను ₹1,00,000 తీసుకుంటాను, 10 మందికి సహాయం చేస్తాను. అది ఎలా సహాయం చేస్తారంటే ఎలా ₹2,00,000 వస్తుంది. మీకు టీమ్ గైడెన్స్ ఇస్తారు, లేకపోతే టీమ్ హెల్ప్ అండ్ వెస్టేజ్ ఛానల్ ఉంది. జూన్ కల్లా మీ ₹1,00,000 ఎలా రావాలో షార్ట్ కట్ ప్లాన్ ఉంటుంది యూట్యూబ్. ఇప్పుడు చెప్పడానికి టైం కాదు. ఓకే, ఇప్పుడు నచ్చిన వాళ్ళు గట్టిగా పిల్లలు వేయించండి. నచ్చిన వాళ్ళు నాకు ₹1,00,000 కావాలనుకున్న వాళ్ళు మాత్రం పిల్లలు గట్టిగా వేయించడం. సిద్ధార్థ్ సింగ్ ఎలాగైనా చెప్పించాడు. ఆ రోజు సిద్ధార్థ్ చెప్పినప్పుడు నమ్మి కళ్ళు చూసుకుని చెప్పాను. ఆ రోజు ₹1,00,000 అనుకున్నాను. ఈరోజు నా అకౌంట్లో 14,00,000 వస్తుంది. సో ఇలా పీడీలు పీల్చడం దేవుడు మన లోపలికి స్ప్రెడ్ అయితే మన బాడీ బ్లడ్ లో స్ప్రెడ్ అయ్యి మనకి రావడానికి సపోర్ట్ గా ఉంటుంది. ఓకే, ఎస్. నేను జూన్ 2020 కదా చిన్నగా వీడియో సార్ కెమెరామెన్ లేకుండా మనం చెప్తున్నాం చూడండి. ఎస్ మంచిగా సారీ రిపీట్ వీడియో రెడీనా? 1 minute. సో ఈ లోపు ఎక్కడికి ఆడిపించుకోవాలి. సో ఎవరైతే ఇక్కడ ధైర్యం లేదు కూడా ₹1,00,000 తీసుకున్నారు. మీరు ఎవరికైనా ఒకళ్ళు చేయొద్దని ₹1,00,000 దాచుకోవడం కష్టమైతే నా అకౌంట్ ప్రశ్న ఇచ్చింది. చేయలేకపోతే తెలుగు ఏం చేస్తారు? నాకు ₹1,00,000 నేను జూన్ 2020 కదా ₹1,00,000 తీసుకుంటాను, 10 మంది సాయం చేస్తాను. నేను జూన్ 2020 కదా ₹1,00,000 తీసుకుంటాను, 10 మంది సాయం చేస్తాను. నేను జూన్ 2020 కదా ₹1,00,000 తీసుకుంటాను, 10 మంది సాయం చేస్తాను. ఎస్, గ్లోరీ క్లబ్స్. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ సింగ్ గారు మీటింగ్లో నాకు కూడా చెప్పించారు. నేను కూడా ఫస్ట్ వ్యక్తి నిజంగా ₹1,00,000 వస్తుందని డబ్బుపడ్డాను. తర్వాత అందరూ చెప్తున్నాను నేనేం చెప్పకుండా చేయగలను. ఆ రోజు చేయగలను కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ₹1,00,000 ఈ ₹1,00,000 తీసుకోవడం కాదు, గవర్నమెంట్కి
వీడియోకి వస్తున్నాయి.